హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినిట్‌లోకి ఇది నిన్నటి వీడియో. ఉదయాన్నే లేచి సంక్రాంతి పనుల్లో పెద్ద పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇంకా చిన్న చితకా పనులైతే ఉన్నాయి. అవి పండగ దగ్గర పడేంత వరకు కూడా ఏదో ఒక మూల ఉంటానే ఉంటాయి. ఈరోజు డోర్స్, కిటికీలు అవి కూడా నీట్‌గా తుడిచేసుకొని, బట్టలు నానబెట్టేసుకొని, ఉతికేసి ఆరబెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద మినపట్టు వేసి రాగి జావ అయితే కాచాను. రాగి జావ ప్రతిరోజు కాచేలాగా కాకుండా పాలు, బెల్లం వేసి చేశాను. రోజు మజ్జిగ వేసుకొని తాగే కంటే ఒక్కో రోజు ఇలా పాలతో చేసుకుంటే హెల్త్‌కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి మా వారికి టిఫిన్ పెట్టేసి నేను దేవుడి దగ్గర పూలు అవి కూడా సర్దుకొని దీపారాధన చేసుకొని, ఆ రోజు పంచమి రోజు వారాహిదేవిని దర్శనం చేసుకుంటే మంచిది అందుకని చెప్పేసి కొవ్వూరు వారాహిదేవి గుడికి అయితే వెళ్ళాము. కంద దీపం వెలిగించుకుంటే మంచిదంట అక్కడ అమ్ముతున్నారు. కానీ నేను కంద ఒత్తులు అవి కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళి అక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను. కొంచెం గుడి ఖాళీగానే ఉంది. దర్శనం అది కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. అక్కడే భోజనాలు పెడుతున్నారు. భోజనం చేసేసి ఇంకింటికైతే వచ్చేసాం. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.